హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు కొండగట్టు గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పట్లో అయితే మంగళవారం శనివారం అయితే జాతర జరిగేది. ఇప్పుడైతే అన్ని డేస్లో వెళ్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మంగళవారం శనివారం అయితే చాలా రష్ ఉంటుంది. అలాగే డిస్టెన్స్ వచ్చేసి కరీంనగర్ నుండి కొండగట్టుకు అయితే 35 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే హైదరాబాద్ నుండి కొండగట్టుకు అయితే 174 కిలోమీటర్స్. అలాగే సిరిసిల్ల నుండి మీరు వెళ్తే అయితే 38 కిలోమీటర్స్ చూపిస్తుంది. వేములవాడ నుండి అయితే 26 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. వేములవాడకు వెళ్ళిన చాలామంది అయితే కొండగట్టుని విజిట్ చేస్తారు. అక్కడ కూడా గుండం ఉంటుంది. అక్కడ కూడా మనం స్నానం చేయొచ్చు. ఆ గుండంలో స్నానం చేయని వాళ్ళు ట్యాప్స్ ఉంటాయి. అక్కడ ట్యాప్స్ కింద కూడా చేయొచ్చు. లేకపోతే ఒకటే రోజు వేములవాడ అండ్ కొండగట్టు విజిట్ చేద్దాం అనుకుంటే మనం ఇంటి దగ్గర కూడా చేసుకొని విజిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా దర్శనం ఫీజు వచ్చేసి 200 రూపీస్, అంటే ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, నార్మల్ది అయితే 100, విఐపి దర్శనం అయితే 500 రూపీస్ ఉన్నవి. ప్రజలైతే ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమిని కొంచెం ఎక్కువగానే ఉంటారు. ఇది అంజన దేవుణ్ణి దర్శించుకున్నాక నార్మల్గా తెలంగాణ ప్రజలైతే చాలామంది మొక్కుకున్న మొక్కులు తీరుతాయని అయితే అంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ కొత్త వాహన పూజలు అయితే చాలా జరుగుతాయి. అంటే కొత్త బైక్స్ కానీ కార్స్, ట్రాక్టర్స్ అవి అయితే ఇక్కడ పూజలు కూడా చేపియడం అయితే జరుగుతుంది. ఈ దర్శనం అయిపోయాక బ్యాక్ సైడ్ వస్తే భీమన్న గుడి అని ఉంటుంది. అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. అది దర్శించుకున్నాక అక్కడ కాయిన్స్ అతకబెట్టడం ఉంటుంది. అంటే మనం ఒక మొక్కు అది తీరుతుంది, ఒక కోరిక కోరుకొని కాయిన్ అతికితే తీరుతుంది, అది కూడా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అది కూడా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకి అంటే బ్యాంగిల్స్ షాపింగ్ అయితే ఎక్కువనే ఉంటాయి. టాయ్స్ కూడా బాగానే ఉంటాయి. ప్రసాదాలు, దండలు అవన్నీ తీసుకున్నాక కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అది అయిపోయాక కిందికి వస్తుంటే అన్ని చెట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా మనం కోడిని కోసుకొని తినొచ్చు, అంటే టైం ఉంటే. ఇది ఆ కోడిని ఏ దేవునికి కోస్తారంటే భీమన్న దేవుడు అని అన్నాను కదా, ఆ దేవునికి అయితే మొక్కి కోస్తారు. అక్కడ చెట్ల కింద వంట చేసుకొని కూడా తినొచ్చు. అక్కడ కట్టెలు నార్మల్గా మనకంటే ముందు వండుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలా చేసుకోవచ్చు. మనం ప్లాన్తో పోతే బౌల్స్ అవన్నీ తీసుకొని వెళ్తే చేసుకోవచ్చు. లేకపోతే ఇంటికి వచ్చాక కూడా ఒక 2 డే అదే రోజు కానీ ఒక 2-3 డేస్, 1 వీక్, 2 వీక్స్ అయినా ఎంత టైం అయినా మళ్ళీ ఆ దేవునికి మొక్కి అయితే ఇంట్లో కోసుకోవడం జరుగుతుంది. ఈ మాలలు అంటే హనుమాన్ మాలలు వేసుకునే వారు కూడా ఉంటారు ఇక్కడ. ఇక్కడ కూడా మొక్కుకుంటే గుండు కూడా చేస్తారు. చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ. కొంతమంది అయితే కత్తర్లు ఇస్తా అని మొక్కుతారు. కత్తర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వేరే టికెట్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ పెట్టి ఈ December 23కు 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 913 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఒక 1000 కావాలి. కాబట్టి మీరైతే సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.